ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమీ వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఈడో గ్రామం నుంచి యోబాకి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. లూఫీ టీంని చూసుకుంటే వాళ్ళు పెద్ద సమస్యలోనే ఉంటారు. అది ఇంకేటో కాదు, మండుతున్న ఎండ. కానీ చీటికి మాటికి ఓసప్ సాంజీ లూఫీ త్రాగునీరు కోసం కొట్టుకుంటూనే ఉంటారు. అది చూసినా పట్టించుకోకుండా నామి వీవీని తిరుగుబాటుదారుల గురించి నాకేనా చెప్పగలవా అని అడిగితే వీవీ అది నిజమే, నేను బహుశా దాని గురించి మీకు ముందుగానే చెప్పాల్సింది. ఇది 11 సంవత్సరాల క్రితం జరిగింది. ఆల్బస్టా కింగ్డమ్ 11 సంవత్సరాల క్రితం. ఇక పాస్ట్లో చూసుకుంటే ఒక కుర్రవాడు రాజుగారి కోటలో రాజుగారితో ఇలా అంటూ ఉంటాడు, మా ఊరంతా ఎండిపోయింది, ఎందుకని మీరు సహాయం చేయడం లేదు? వాతావరణం దేవుని యొక్క పని. నేను రాజునే కావచ్చు, కానీ నేను ప్రకృతి యొక్క శక్తిని నియంత్రించలేను. కానీ రాజు ఏదైనా చేయగలడని మా నాన్న చెప్పాడు. మనిషి చేయగలిగేది మాత్రమే నేను చేయగలను. అప్పుడే ఒక సైనికుడు రాజుగారి దగ్గరకు వచ్చి ఆ చిన్నపిల్లవాడి నాన్నగారు ఇక్కడకు వచ్చాడని చెబుతాడు. ఆ చిన్నపిల్లవాడి నాన్నగారు పరిగెత్తుకుంటూ వచ్చి రాజుగారిని తన కొడుకు చేసిన దానికి క్షమించమని, తనకు ఎటువంటి శిక్ష విధించొద్దని వేడుకుంటూ ఉంటాడు. రాజ్యం మీ జీవనోపాధికి తాత్కాలికంగా హామీ ఇస్తుంది. కరువుతో బాధపడుతున్న మీ గ్రామస్తులు మీరు ఇక్కడ అలబార్నాలో నివసించవచ్చు మరియు మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు. కింగ్ కోబ్రా చెప్పిన ఆ మాటకి అతను కృతజ్ఞతలు చెప్పుకుంటే ఆ చిన్నపిల్లవాడు మాత్రం ఏదైతే ఏముంది, గ్రామస్తుల యొక్క మనసులను అర్థం చేసుకోవడం లేదు కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కింగ్ కోబ్రా ఆ చిన్నపిల్లవాడిని చూసి తన తండ్రితో వాడు మంచివాడు, వాడి గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు అని చెబుతూ ఉండగానే కోజా ఏడుస్తూ కోటలో పరిగెడుతూ ఉండగా అప్పుడే వీవీ వాడిని చూసి క్రై బేబీ, ఇప్పుడు నన్ను ఏమన్నావు గయ్యాలి? ఇక రాజుగారి దగ్గర చూసుకుంటే ఇగరం మిమ్మల్ని అగౌరవపరచాలని కాదు, కానీ వారందరినీ ఆదుకోవడానికి రాజ్యం దగ్గర తగినంత డబ్బు లేదు. ఏం మాట్లాడుతున్నాం మూర్ఖుడా? మనం మన స్వంత జీవన అవసరాలను తగ్గించుకోవచ్చు, లేదా ఏమైనా అనవసరమైనవి. అర్థమైంది, అట్లా కానివ్వండి. అప్పుడే తలుపులు దోసుకునే సైనికుడు ఇది ఒక భయంకరమైన న్యూస్, అది వీవీ సమాధి అని చెప్పగానే కింగ్ కోబ్రా అలాగే ఇగరం ఏమైందని అలా చూడగానే, నేను ఫైట్ చేసా, దానిలో ఓడిపోయా. వీవీ సమా, ఆ పొట్టిన బట్టగడికి ఎంత ధైర్యం ప్రిన్సెస్ పైన చెయ్యి వేస్తాడా? నేను ఆ పొట్టోడి పొట్టలో పొడి చేస్తాను. ఆగు ఇగరం. ఇక కొంచెం కూడా లేట్ చేయకుండా కోజో నాన్న క్షమించండి అయ్యా అంటూ పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరకు వచ్చేస్తాడు. వెంటనే రాజు ఇద్దరికి ఒక్కటి పీకుతాడు. ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? ఇది ఒక చిన్న పిల్లల గొడవ మాత్రమే. ఇక అలబర్నాలో చూసుకుంటే ఎవరికి వారు వ్యాపారంలో బిజీగా ఉంటారు. కోజా వీవీ ఏమో ఫైట్ కి సిద్ధంగా ఉంటారు. అక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ వీవీ గెలవాలని కోరుకుంటారు. కానీ ఆ చిన్నపిల్లలందరికీ లీడర్ కోజా. నేను గెలిచి మీ అందరికీ నాయకుడినవుతాను. అమ్ముడు, నేను నీతో ఎప్పుడు ఓడిపోను. ఈ గ్రామంలో ఎప్పుడు నేనే నాయకుడిని. వీవీ గొడవలో దిగిన కొంతసేపటికి కోజా అక్కడ ఉన్న వారి తోటి వారందరితోనూ ఈరోజు వీవీ మన ఇసుక వంశానికి వాయిస్ లీడర్. దీనిలో ఎవరికైనా సమస్య ఉందా అని అడిగితే వారందరూ ఎటువంటి సమస్య లేదు అంటారు. ఈ తతంగమంతా ఎగరం అలాగే కింగ్ కోబ్రా దూరం నుంచి చూస్తూ వీవీ మొత్తానికి కొంతమంది స్నేహితుల్ని పొందగలిగింది. ఏదో ఒక రోజు అలబాస్టాను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే మరుసటి రోజు వీవీ కోజా ఇంటికి వెళ్లి లీడర్ ఉన్నాడా అని వాళ్ళ అమ్మా నాన్నని అడిగినప్పుడు వాడు ఇంతకు ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పడంతో వీవీ కోజాను వెతుక్కుంటూ వెళ్తుంటే వీవీని ఫాలో చేస్తూ ఎగరం వెనకాలే వెళ్తూ ఉంటాడు. వాడి వెనకాల కింగ్ కోబ్రా వెళుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న టోటాకి ఏమీ అర్థం కాదు. కింగ్ కోబ్రా వెనకాల రావడం గమనించిన ఎగరం వెనక్కి వచ్చి, ఎందుకని మీరు ఫాలో చేస్తున్నారు? వీవీ ఎలా ఉంటుందో ఏటో అని భయంగా ఉంది. ఇంటికి పోతావా లేదా? నీ వల్ల నాకు ఇంకా ఎక్కువ పని పెరిగిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు?
ఇక ప్రెజెంట్లో ఇది విన్నాక నామి నువ్వు చెప్తుంటే అది ఒక ప్రశాంతమైన దేశంలా ఉంది అంటే ఒక పక్క లూఫీ ఓసప్ సాంజీ వాటర్ కోసం ఇంకా గొడవ పడుతూనే ఉంటారు. వివి ఏమో ఇదేముంది ఇంకా చాలా జరిగిందని మళ్ళీ పాస్ట్. వివి కోజాని వెతుక్కుంటూ వెళుతూ ఉండగా దారిలో ఇద్దరు వ్యక్తులు అడ్డంగా నిలబడి ఏ అమ్మాయి గారా బయటికి వచ్చారు, మేము మీతో రావాలనుకుంటున్నాం రావచ్చా అంటూ వీవిని పట్టుకోబోతూ ఉండగా అప్పుడే అక్కడికి కోజా వాడి పిల్ల సైన్యం వచ్చి వారిద్దరిని తొలగొట్టు తూపం వేసేస్తూ ఉంటారు. వీవిని అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోమ్మని వీరు నీ కోసమే వచ్చారని చెబుతున్నా వీవి మాత్రం మీకు సహాయం చేస్తానంటుంది. అది ఆలకించిన తర్వాత వారిలో ఒకడు ఓ వరి బొడిద్దాయిలు నాకు డబ్బు మాత్రమే కావాలి, అందుకే ఆమెను కిడ్నాప్ చేయడానికి వచ్చాము. కోజాని నేలపైకి విసిరి రా ప్రిన్సెస్ వీవి వెళ్దామని దగ్గరికి వెళ్తూ ఉండగా కోజా మళ్ళీ తిరిగి లేసి వీవిని తీసుకుపోనివ్వకుండా అడ్డంగా నిలబడతాడు. కోజాను చూసిన తర్వాత ఇసుక వంశం అడ్డంగా నిలబడిపోతుంది. అది చూస్తున్న వీవికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక ప్రెజెంట్ లో లూఫీ వాళ్ళు ఉన్న కాడ ఇసుకలోంచి తేలు తోక బయటకు రావడంతో అది ఏంటని చూసిన లూఫీకి ఇంకేముంది దాన్ని కూర వండుకొని తినేస్తారు. నామి ఏమో ఆ తర్వాత ఏం జరిగింది వీవి అని అడగడంతో వీవి మా నాయకుడు కోజా చాలా దృఢమైన హృదయం కలిగిన వ్యక్తి, కానీ ఒక్కసారి ఆ హృదయం కోసం నేను చింత చెందాను. ఇక పాస్ట్లో కోజా ఆమెను మీతో తీసుకెళ్ళనివ్వను, ఇసుక వంశం చనిపోయే పరిస్థితి వచ్చినా సరే ఆమెను కాపాడుకుంటాం. వీళ్ళు ఇలా ఫైట్ చేసుకుంటూ ఉండగా అప్పుడే వెనక నుంచి మూడో వ్యక్తి వీవిని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వీవి ఏమో వాడి చేతిని కొరికి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అయినా మేము వదలం కదా బుల్లి ప్రిన్సెస్, ఆగండి వస్తున్నాం. ఇక వారికి అడ్డంగా ఉన్న ఇసుక వంశాన్ని అంతా దోసుకుంటూ వీవి వెనకాల వెళ్తారు. అలా కొంతసేపటి తర్వాత ఎగిరం అలాగే కింగ్ కోబ్రా ఆ ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడే గాయాలతో పడి ఉన్న ఆ చిన్నపిల్లని చూసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందని అడిగితే వీవిని పట్టుకోవడానికి బందిపోట్లు వచ్చారు, వారిని అడ్డుకునే టైంలోనే ఇదంతా జరిగింది. వీవి ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆ బందిపోటు దొంగలు వెనకాలే వెళ్లారు, వారి వెనకాలే కోజా కూడా వెళ్ళాడు, వారందరూ ఇటు సైడే వెళ్లారు అని రాజుగారికి అలాగే ఎగరంకి చెప్తాడు. అయితే వీవి ఆ ముగ్గురికి కనిపించకుండా దాక్కుంటూ ఉంటుంది, కానీ ఒక దొంగ సచ్చినోడు ఆమెను చూసేస్తాడు. అయితే అదే టైంలో కోజా వాడిని వెనక నుంచి ఒక్కటి పీకుతాడు. చెత్త నా కొడక, ఇసుక వంశాన్ని తక్కువ అంచనా వేయకు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అది నీకే మంచిది. జాగ్రత్తగా విని తమ్ముడు, నోరు మూసుకుని యువరాన్ని ఇటు పంపించు, నువ్వేదో పెద్దవాడు అన్నట్టు ప్రవర్తించుకో. వీవి ఏమో కోజాని ఇక్కడి నుంచి పారిపోదామంటే కోజా మాత్రం ఈ ముసలోడు నన్ను భయపెట్టాలని చూస్తున్నాడా అని అక్కడే నిలబడి ఉంటాడు. వీవి మాత్రం వెళ్ళిపోదామంటుంది. అయితే అప్పుడే వాడు కత్తితో కోజా మీదకి దాడి చేయడానికి వస్తాడు, కానీ కోజా వాడి నుంచి తప్పించుకుని వాడిని ఒక్కటి పీకుతాడు. కానీ కోజాకి ఆ కత్తి వల్ల కంటికి గాయమవుతుంది. ఇక అదే టైంలో మిగతా ఇద్దరు అక్కడికి రావడం, వారిని కాపాడడానికని ఎగరం అలాగే కింగ్ కోబ్రా ఎగురుకుంటూ వచ్చి వీరిద్దరిని తన్నడం చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. అయితే కోజాకి గాయం అవడంతో వాడిని కోటకు తీసుకువెళ్లి అక్కడ చికిత్స చేస్తారు. వీవి వాడెదురుగా కూర్చుని తన ప్రాణాలని పణంగా పెట్టి కాపాడినందుకు ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత కింగ్ కోబ్రా ఫ్యూచర్ జనరేషన్ అలబాస్ట్రాని కాపాడుతుందని అర్థమైంది. కోజా, నీ అలబాస్ట్రా రాజ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా, నేను ఎక్కడ పుట్టిన వాడిని ఎందుకని చూసుకోను అని చెప్పడంతో ఆ మాటకి రాజు నవ్వుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వీవితో కోజా యూబాకి ప్రయాణం చేస్తున్నానని చెబుతాడు. మీ నాన్నగారు మా నాన్నగారితో చెప్పారంట యూబా యొక్క ఖాళీ ఓఎస్ఎస్ వద్ద పట్టణాన్ని ప్రారంభించమని. అప్పుడే ఆ ప్రాంతం అలబాస్ట్రాకి కూటమిలా ఉంటుంది. అక్కడికి ఎంతో మంది ప్రయాణికులు మరియు వ్యాపారులు వెళ్తారు. అక్కడ ఒక పట్టణం నిర్మించేదాకా వేచి ఉండాలి, అప్పుడే ఎంతో మంది పౌరులు సంతోషంగా ఉంటారు. ఇది చాలా బాగుంది కదా, మరియు దీనిని మా నాన్ననే ప్రతినిధిగా ఉండమని అడిగారంట తెలుసా. కోజా చెప్పిన ఈ మాటకి వీవి నువ్వు కూడా వెళ్తున్నావా అంటే మా నాన్నగారు ఇక్కడే ఉండమన్నారు, కానీ ఒక పట్టణాన్ని నిర్మించడం అంటే అది అంత ఈజీ కాదు కదా, అందుకే ఆ కొత్త సిటీని నా 2 చేతులతో నిర్మించాలనుకుంటున్నాను. ఈ రాజధానికి యూబా అనే పట్టణం ఖచ్చితంగా కావాలి. ఇక మరుసటి రోజు ఉదయం చూసుకుంటే కొంతమంది సిటిజన్స్ యూబాని నిర్మించడానికి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. కోజా ఏమో వీవితో ఒక గొప్ప ధైర్యమైన యువరాణి అవ్వమని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రెజెంట్ లో వీవితో నామి ఎలా అంటుంది, అయితే మీ కోజా స్నేహితుడు నిజంగానే మంచి అబ్బాయి,
కానీ తిరుగుబాటు సైన్యంతో ఏదైనా సంబంధం ఉందా? అవును, మనం యూబాకి వెళ్ళడానికి గల కారణం తిరుగుబాటు సైన్యానికి నాయకుడైన నా ఫ్రెండ్ కోజా కోసం. అంటే నీ ఉద్దేశం నేను నీకు ఇప్పుడు దాకా చెప్పిన వాడు ఎవడో కాదు, ఆడు ఈడే. ఇక అప్పుడే సంజీవ్ ఒక తేలు ముక్కతో అక్కడికి వచ్చి, హే నామి బేబే, ఈ మొక్క నీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఎడారిలోని రొయ్య చాలా రుచిగా ఉంది కదా. అది రొయ్య కాదు, తేలు. ఇంకా తినలేనురా వసప్పు. మీరు అడవి మనుషుల కంటే దారుణంగా ఉన్నారు కదరా, నువ్వేంటే నాయంక చూస్తున్నావు, వెళ్దాం పద. దానికి అంత పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందంటో. పోనీలే, ఇంకా దిక్కొట్టలేదు.